హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ కుకింగ్ అండ్ ఇన్ఫర్మేషన్. 16th సినిమా హీరో రోహిత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ హీరోగా కనిపించబోతున్నారు. గతంలో జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామహాలక్ష్మి, శంకర్ దాదా ఎంబీబీఎస్, నవ వసంతం వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. మధ్యలో సినిమాలకు దూరమయ్యారు. ఇన్నాళ్లకు మళ్ళీ సినిమాల్లో కనిపించబోతున్నారు. తాజాగా ఆయన హీరోగా కళాకార్ అనే సినిమా చేస్తున్నారు. శ్రీను బందెల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, కళాకార్ టైటిల్ బాగుంది, అలాగే పోలీస్ ఇన్స్పెక్టర్ గారు రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం రోహిత్ను పోలీస్ ఆఫీసర్ గెటప్లో చూస్తున్నా, చాలా ఫిట్గా కనిపిస్తున్నారు. వెంకటరెడ్డి గారు నిర్మాతగా, శ్రీను బందెల డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. రోహిత్, నేను కలిసి ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ టు రోహిత్ అండ్ టీమ్ అన్నారు. దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ, ఈ మూవీతో రోహిత్ ఒక డిఫరెంట్ లుక్తో కనిపిస్తారు. మా నిర్మాత వెంకటరెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించారు. సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అని ఆయన చెప్పారు. హీరో రోహిత్ మాట్లాడుతూ, కళాకార్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఆయనతో ఎప్పటి నుంచో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ఫస్ట్ టైం యాక్షన్ అండ్ సస్పెన్స్ సబ్జెక్ట్తో చేస్తున్న చిత్రం ఇది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అని ఆయన అన్నారు. చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ, కళాకార్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు చెప్పారు. హీరో రోహిత్కు పర్ఫెక్ట్ రీ ఎంట్రీ సబ్జెక్ట్ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాంత్తో పాటు ఆయన ఫస్ట్ లుక్ సందర్భంగా కనిపించిన లుక్ షాక్ ఇచ్చింది. నెరిసిన గడ్డంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు రోహిత్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.